డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ ఎఫ్సెట్ 2026. ఈరోజే మరి ప్రొవిజనల్ ఆన్సర్కి వచ్చేస్తుందమ్మా. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి యాక్టివల్గా అయితే 23వ తారీఖున రావాలి. మనకు 24, 25వ తారీఖు 11 గంటలకి వాళ్ళు ముహూర్తము సెట్ చేశారు. సెట్ చేసినట్టు పోస్ట్ పోండ్ అయింది. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, పోస్ట్ పోండ్ అయింది. ఈరోజు 11 గంటలకు వస్తాయమ్మ. ఏగర్లీ అందరూ కూడా, ప్రతి ఒక్కరు స్టూడెంట్ కూడా ఏగర్లీ వెయిట్ చేస్తున్నారు. నాకు ఎన్ని మార్క్స్ వస్తాయి. మనకి ఎన్ని షిఫ్టుల్లో జరిగినాయమ్మ ఎగ్జామ్స్? మరి 12, 13, 14, 15, 18 మొత్తము 10 షిఫ్టుల్లో ఏపీ 2026 ఎగ్జామినేషన్ అయితే జరిగింది. మరి ఈరోజే మరి 11 గంటలకు అందరూ ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. కీ ప్రిలిమినరీకి ఈరోజు వచ్చే అవకాశం ఉంది కాబట్టి 11 గంటలకి ఇది చూశాడు కదా. 25th 11 గంటలకి ఇది మరి ఆన్సర్కి అయితే డిస్ప్లే అవుతుంది. అబ్జెక్షన్కి ఇక్కడ ఆల్రెడీ కూడా ఈ డేట్ అయితే మార్చారు. ఇంక ఎన్ని డేట్లు మారుతారో మనకు తెలియదు. ఆల్రెడీ కూడా ఇంతకుముందు 23 అన్నారు, 23 వెళ్ళిపోయి 24. ఈరోజు మండే 25వ తారీఖుని 11 గంటలకి రిజల్ట్స్ మరి కీ అయితే వస్తుంది. రిజల్ట్స్ అయితే డేట్ మారలేదమ్మా. ప్రతి ఒక్కరు 300 రూపాయలు కట్టాలా. మరి 300 కోటి అబ్జెక్షన్ రైజ్ చేయాలంటే అవసరం లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లో వీటి కోసం ఏమైనా తప్పు జరిగితే వాళ్ళు పట్టుకుంటారు. మరి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, చైతన్య నారాయణ కానీ, విజయవాడ సెంటర్లో లొకేట్ అయిన ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా, మరి రాజమండ్రి, వైజాగ్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లు, అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్స్ వాళ్ళని ఈ యొక్క మరి వాళ్ళు రైజ్ చేస్తారు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో రైజ్ చేయాలి. వాళ్ళు బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్ని వాళ్ళు రైజ్ చేసే అవకాశం అయితే స్టూడెంట్స్కి ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మరి త్వరలో మనకు జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందమ్మా. 2వ తారీఖు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే మన జోసా మెంటర్షిప్ తీసుకోండి. ఓన్లీ ఎఫ్సెట్ కావాలంటే మాత్రం 2000 రూపీస్ అవుతుంది. మన దగ్గర మొత్తము డేటా అయితే రెడీమేడ్గా ఉంది. మన వాట్సాప్ నంబర్ ఇది. మీరు క్యూఆర్ కోడ్ కూడా ఉంది, కావాలంటే స్కాన్ చేసి మీరు క్యూఆర్ కోడ్ కూడా మరి అమౌంట్ అయితే పే చేయగలరు. ఇది ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోండి. కొంతమంది స్టూడెంట్స్ ఏం తెలియదు, చాలా తక్కువ అమౌంట్కి మనం స్టూడెంట్స్ మరి మన విలేజ్లో ఉన్న పేరెంట్స్ స్టూడెంట్స్కి మరి అనుకూలంగా నేను చాలా తక్కువ అమౌంట్కి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే తీసుకోవడం జరిగింది. అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. స్టూడెంట్స్ మన దగ్గర డాటా మొత్తం రెడీగా ఉంది. ఎవరికి కావాలంటే మరి ఏ కాలేజీ మరి ఆల్మోస్ట్ 2 లక్షల సీట్ల దాకా ఉన్నాయమ్మా. ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల సీట్ల దాకా మరి ఖాళీగా ఉండడం సమాచారం. దీనికి ఎంసెట్ దాకా మరి ఫిల్ చేస్తారు. ఇక్కడ చూసినట్టయితే మీకు కట్ ఆఫ్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సిఎస్సి తీసాను అనుకోండి. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి తీసుకుంటే దాన్ని ఏ విధంగా చేయాలి మనం ఇక్కడ సిఎస్సి సెలెక్ట్ చేస్తాం. మరి బాయ్స్ ఏ విధంగా జాయిన్ అయ్యారు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్? సిఎస్సి తీసుకున్నారు కాకినాడ, విశాఖపట్నం, విట్టు, ఎస్ఆర్ఎం, గాయత్రి ఇట్లా మంచి కాలేజీల్లో కూడా స్టూడెంట్స్ చేరటం జరిగింది. అనిల్ నీరుకొండ, రఘు ఇంజనీరింగ్ కాలేజ్, ఆదిత్య స్వరంపాలెం, జిఎంఆర్ రాజాము, జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కలికిరి, జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందుల, వాసిరెడ్డి వివిఐటి, ఇట్లా మదనపల్లి మంచి కాలేజ్ అమ్మ. తెలంగాణ కానీ ఇట్లా రాయలసీమ కానీ, అదేవిధంగా ఏయూ కానీ, ఎస్వీలో కానీ మరి సీట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. అన్నమాచార్య యూనివర్సిటీ అంట, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్, బాపట్ల, ఆంధ్ర లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజయవాడ, ఇలా మంచి ఇన్స్టిట్యూట్లు. సిద్ధార్థ, పొట్లూరి మంచి కాలేజ్ ఉంటే రైజ్ ఒంగోలు, డిఆర్ మంచి కాలేజీలు ఉన్నాయమ్మ స్టూడెంట్స్. చైతన్య కాలేజీ, తర్వాత ఇక్కడ తెనాలి, చిత్తూరు, శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ చిత్తూరులో కూడా ఉంది. ఈ అవకాశాన్ని వాడుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా వాడుకుంటే మరి ఇవన్నీ కూడా కట్ ఆఫ్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ మరి ఈరోజు 11 గంటలకు వస్తాయి. మరి ఎవరైతే ఇక్కడ ఐపీఈ కూడా జరుగుతుంది, ఇంటర్మీడియట్ మార్కు ఏపీకి సంబంధించి ఇంటర్మీడియట్ ఎఫ్సెట్ వెయిటేజ్ ఇస్తున్నారు. ఏ విధంగా వెయిటేజ్ ఇస్తారమ్మా? ఇక్కడ 25% వెయిటేజ్ ఇస్తారు, ఇక్కడ 75% వెయిటేజ్ ఇస్తారు. సపోజు మీకు ఇంటర్మీడియట్ మార్కుల్లో 600కి 500 వచ్చినాయి అనుకోండి. 600 ఇక్కడ 600కి 500 వచ్చినాయి. 500/600 ఇంటూ 25 ప్లస్ సపోజ్ మీకు 160 మార్కులకి సపోజ్ ఒక 70 మార్కులు వచ్చినాయి. 70/160
ఇంటూ 75 ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంది. సపోజ్ ఇది 160 మార్కులు ఎంసెట్ 70 వచ్చినాయి. ఈ విధంగా క్యాలిక్యులేట్ ఇలా చేసినప్పుడు 500/600 × 25 ఇంటూ 20.83 మార్క్స్ అయితే మీకు దీనిలో రావటం జరిగింది. 70/160 ఇంటూ 70 32 మార్క్స్ 32.81 మార్క్స్. టోటల్ అయితే మనకి 53.64 మార్క్స్ వస్తాయమ్మ మీకు. సపోజ్ ఇవి ఇంటర్మీడియట్లో మీకు 500కి 600కి 500 మార్క్స్ వచ్చినప్పుడు 20, తర్వాత ఏపీ ఎఫ్సెట్లో మనకి 160కి 70 మార్కులు వచ్చినాయి అనుకో. 160కి 70 మార్కులు 70/160 ఇంటూ 75 ఇలా మీకు 53 మార్కులు ఈజీగా వస్తాయమ్మ. 53 మార్కులు స్టూడెంట్స్కి ఇట్లా వస్తాయి. మరి దీన్ని బట్టి మీకు క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది స్టూడెంట్స్కి. ఏ విధంగా వస్తాయి ఏందనేది క్యాలిక్యులేట్ చేయడం. మరి స్టూడెంట్స్ అదేవిధంగా మనం సిబిఎస్ఈ క్యాలిక్యులేట్. సిబిఎస్ఈకి 500కి మీకు 500కి 25% వెయిటేజ్ ఇస్తారు. మరి 500కి 400 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. సిబిఎస్ఈలో మీకు 400/500 ఇంటూ 25 మార్క్స్ ఈ విధంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేయటం అయితే జరుగుతుంది. ఈ సిబిఎస్ఈ కూడా మరి ఎవరైతే సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సిబిఎస్ఈ పర్సంటేజ్ ప్రకారము ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ను ఈరోజు 25వ తారీఖున మండే 11 గంటలకు వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బై. దిస్ ఇస్ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.